కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ట్విస్ట్ నెలకొంది. 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతూ ఉంది. పులివెందులలోని 3, 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అచ్చివెల్లి, కొత్తపల్లి గ్రామాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ రీపోలింగ్ కొనసాగబోతుంది. అచ్చవల్లి, కొత్తపల్లి గ్రామాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ కొనసాగబోతుంది రీపోలింగ్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. సురేందర్. మాధవి, నిన్నంతా ప్రశాంతంగా జరిగింది ఎన్నిక అనుకునే సమయంలోపు ఒక్కసారిగా పులివెందుల్లో 2 పోలింగ్ ప్రాంతాల్లో మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఒక ట్విస్ట్ ఇచ్చింది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా 3వ పోలింగ్ బూత్ అంటే అచ్చవెల్లిలో 3వ పోలింగ్ బూత్ ఉంటుంది. అలాగే ఈ కొత్తపల్లిలో 14వ పోలింగ్ బూత్ ఉంటుంది. ఈ 2 పోలింగ్ బూతుల్లో ఈరోజు మళ్ళీ ఓటర్లందరూ వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. రీపోలింగ్ అంటే దీనికి ప్రధాన కారణం నిన్న ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కావచ్చు, కొంతమంది ఓటర్లు తమ ఓటు వినియోగించుకోలేదని కొన్ని ఆరోపణలు రావడంతో ఎన్నికల కమిషన్ దాన్ని సీరియస్గా తీసుకొని ఆ 2 ప్రాంతాల్లో ఇవాళ రీపోలింగ్ అయితే చేసింది. కాసేపటి క్రితమే 6:30 ప్రాంతంలో ఆ 2 పోలింగ్ బూతుల్లోకి పోలింగ్ ఏజెంట్లు అన్ని పార్టీలకు సంబంధించి అలాగే స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్ అయితే లోపలికి వెళ్ళారు. మరోసారి రీపోలింగ్కి సంబంధించినటువంటి పత్రాలు ఇవ్వడంతో పాటు పీఓలు, ఏపీఓలు ఓటర్లు ఏ విధంగా ఓటింగ్ వేయాలన్న విషయాన్ని మళ్ళీ మాక్ పోలింగ్ కూడా జరిపారు. ఇప్పుడే క్యూ లైన్లోకి వరుసగా ఓటర్లు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ 2 పోలింగ్ బూతులకు కలిపి ఒక 1700 మంది ఓటర్లు, అంటే 3వ పోలింగ్ బూత్లో 492 మంది ఓటర్లు ఉన్నారు. 14వ పోలింగ్ బూత్లో 1253 మంది ఓటర్లు, అంటే మొత్తంగా ఒక 1700 మంది ఓటర్లు ఈరోజు ఆ 2 పోలింగ్ బూత్లలో తమ ఓటు హక్కు అయితే వినియోగించుకోబోతున్నారు. నిన్న చెదురుముదురు ఘటనలతో ముగిసిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది అనుకున్నాం, కానీ ఇవాళ ఎట్టకేలకు రీపోలింగ్ అయితే జరగబోతోంది. ఓటర్లందరూ ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. కాస్త వర్షం కూడా పడుతుంది కాబట్టి ఈరోజు కాస్త మందకొడిగానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది పోలింగు. సాయంత్రం వరకు సమయం ఉంది కాబట్టి 1 గంట అటు ఇటు అయినా వచ్చి ఓటు వేయాలన్నటువంటి ఆలోచనకు ఓటర్లు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వర్షాన్ని ముందే గ్రహించకుండా కొంతమేర కంటే పోలింగ్ బూత్కు ఒక 50 మీటర్స్ వరకు మాత్రమే ఈ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. మిగతా ప్రాంతం అంతా గ్రౌండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిలబడడానికి వర్షంలోకి వస్తాం కాబట్టి కాస్త ఆలస్యం అవుతుంది అనేది మాత్రం ప్రాథమికంగా ఇప్పుడు మనం ఒక అంచనాకైతే రావచ్చు. మాధవి, సురేంద్ర, అంటే నిన్న ఈ 2 కేంద్రాల్లో ఎంత శాతం పోలింగ్ అనేది జరగడం జరిగింది? అలాగే ఈ రోజు నిన్న జరిగినటువంటి కొన్ని ఘటనల దృష్టిలో పెట్టుకొని ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఈరోజు? అంటే నిన్న మొత్తం ఓవరాల్గా పులివెందులకు సంబంధించి 79% పోలింగ్ నమోదైంది. ఈ 3వ పోలింగ్ కేంద్రం అలాగే 14వ పోలింగ్ కేంద్రంలో 3వ పోలింగ్ కేంద్రానికి వచ్చేస్తే 63% పోలింగ్ నమోదైంది. ఈ 14వ దానికి వచ్చేసి 71% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అధికారికంగా ఓవరాల్గా పులివెందులలో ఉన్నటువంటి 15 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పర్సంటేజీ చెప్తారు, కానీ ఇక్కడ ప్రధానంగా ఈ 2 రీపోలింగ్ జరుగుతుంది కాబట్టి దీని గురించే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీస్ పికెటింగ్ కూడా పెంచారు. అలాగే నిన్న 15 ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఈ 2 ప్రాంతాలకు చేర్చి ఎలాంటి ఘటనలు జరగకుండా చూస్తున్నారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఘటనల ఆధారంగా అటు కలెక్టర్ శ్రీధరు, ఎస్పీ అశోక్ కుమార్, డిఐజీ కోయ ప్రవీణ్ కూడా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. 2 ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలనే విధంగా పక్కా ప్లానింగ్తో అయితే ఉన్నారు. ఏజెంట్ల విషయంలో కూడా కొంత గందరగోళం జరుగుతుందేమో అని ముందు ఊహించాం, కానీ అలాంటి గందరగోళం జరగకుండా ప్రస్తుతానికి లోపలైతే ఏజెంట్లు ఉన్నారు. ఓటర్లు కూడా క్యూ లైన్లో స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీటన్నిటిని ఇవాళ సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత కడప శివార్లలో ఉన్నటువంటి మౌలానా ఉర్దూ యూనివర్సిటీలో ఈ బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా తరలిస్తారు. నిన్న ఈ 2 పోలింగ్ జరిగినటువంటి ప్రాంతాల్లోని బాక్సులను పక్కన పెట్టేసి ఈరోజు జరగబోయే బాక్సులను అక్కడ యాడ్ చేసి రేపు కౌంటింగ్లో ఏజెంట్ల సమక్షంలో తెరిచి కౌంటింగ్ కూడా ప్రారంభిస్తారనేది ఇప్పుడు అధికార వర్గాల నుంచి తెలుస్తున్నటువంటి విషయం. రైట్, థ్యాంక్ యూ సురేందర్.